హైదరాబాద్లో కుక్కల దాడుల నియంత్రణ మీద చర్చించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ మానిటరింగ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నేడు భేటీ అవుతుంది. సెక్రటేరియట్లో ఈ మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్న కమిటీ సభ్యులు కుక్కల దాడుల ఘటనల్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో భేటీ అవుతుంది ఈ కమిటీ. గ్రేటర్ పరిధిలో మొత్తం 7 లక్షలకు పైగా వీధి కుక్కలున్నట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, తెలంగాణలో కుక్కల దాడులకు సంబంధించి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబోతున్నారు. అయితే జిహెచ్ఎంసీలో పరిధిలో చూసుకుంటే వెటర్నరీ విభాగం ఉంది. దానికి సంబంధించి 7 లక్షల కుక్కలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అదేవిధంగా శివారు మున్సిపాలిటీలకు సంబంధించి కుక్క దాడి ఘటనలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది. జవహర్ నగర్లో ఇటీవల ఒక బాలుడు మృతి చెందిన పరిస్థితి ఉంది. 2 ఏళ్ల బాలుడికి కుక్కకాటుతో మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వెటర్నరీ విభాగాన్ని, జిహెచ్ఎంసీ వెటర్నరీ విభాగాన్ని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అని ఒకటి ఏర్పాటు చేసింది విపత్తుల నిర్వహణకు సంబంధించి. ఈ నేపథ్యంలో హైడ్రా మాదిరిగానే వెటర్నరీ విభాగాన్ని కూడా హైడ్రా పరిధిలో కలిపితే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. వెటర్నరీ విభాగానికి సంబంధించి జిహెచ్ఎంసీ చుట్టుపక్కల చూసుకుంటే 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం 29 మున్సిపాలిటీలకు సంబంధించి కుక్కకాటు నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సంబంధించి విభాగం లేదు, వెటర్నరీ విభాగం లేదు. కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే వెటర్నరీ విభాగం ఉంది. కుక్కలు ఎన్ని ఉన్నాయి అన్న దానికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధికి మాత్రమే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీలో ఉన్న వెటర్నరీ విభాగాన్ని పూర్తిగా హైడ్రా మాదిరిగా ఔటర్ రింగ్ రోడ్ లోపల పరిధి మాత్రం మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించి ఔటర్ రింగ్ లోపల ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా జిహెచ్ఎంసీలోకి తీసుకొని పూర్తిగా వెటర్నరీ విభాగాన్ని అక్కడి వరకు విస్తరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి సమాలోచనలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. కుక్కల నియంత్రణకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే 7 లక్షల వరకు కుక్కలు ఉన్నట్లు జిహెచ్ఎంసీ గుర్తించింది. జిహెచ్ఎంసీ బయట ఉన్న కుక్కల పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి స్టెరిలైజేషన్ ప్రక్రియ ఏంటి అన్న దానిపై ఈరోజు యానిమల్ బర్త్ కంట్రోల్ మానిటరింగ్ కమిటీ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. హైడ్రా మాదిరిగానే వెటర్నరీ విభాగాన్ని విస్తరించబోతారా, లేకుంటే మరేదైనా నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఈరోజు సమీక్షా సమావేశంలో తెలియనుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.